హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేస్తే నేనెప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్‌గా రీచ్ అవుతాయి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది నేను వీడియో తీసింది మేము ఇండియా వెళ్ళిన ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత అనుకుంటండి. సో ఆ వీడియో నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అంటే ఇంకా స్టార్టింగ్‌లో కూడా కొన్ని వీడియోస్ తీశాను కానీ నేను ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేయలేదు. సో నేను వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ ఏ ఏ వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయో అవి పెట్టేస్తున్నానన్నమాట. సో ఇదొచ్చేసి మేము అలాగే మా అత్తయ్య గారు వాళ్ళు అందరం కలిసి మేము మేడారం సమ్మక్క సారక్క అంటారు కదా! సో ఆ ప్లేస్‌కి వెళ్తున్నాము. అంటే మేడారం కాదు, సమ్మక్క సారక్క ఉండే ప్లేస్ ఇంకొకటి ఉంటుందంట. సో ఆ ప్లేస్‌కి వెళ్తున్నాము. అది ఆ ఊరి పేరు రామాపురం, రాగాపురం అనుకుంటున్నాను నేను. అంటే నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు నేమ్ గుర్తు రావట్లేదు. సో మోస్ట్లీ అది రాగాపురమే అనుకుంటా. మీలో కూడా ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో ఇక్కడ మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారనమాట అదే ఊర్లో. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. మీరు చూసే ఉంటారు, అంటే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే నేను ఈ అంకుల్ వాళ్ళు ఇండియా నుండి యూఎస్ వచ్చినప్పుడు నేను వీడియోస్ తీశాను అంకుల్ బర్త్డేకి. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వార్మింగ్ టైంలో వచ్చారనమాట వాళ్ళ పేరెంట్స్. సో అప్పుడు తీశాను వీడియో. సో చూసే ఉంటారనుకుంటున్నాను. సో అక్కడ ఆ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇల్లు అయితే ఎంత బాగుందో అండి. వాళ్ళ ఇంటి చుట్టూ కూడా అన్ని పండ్ల చెట్లు, భలే ఉంది ఊరంతా కూడా. అండ్ మేమైతే ఇక్కడ కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదండి. వాళ్ళ ఊర్లోనే ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఆ టెంపుల్ వస్తుందన్నమాట, గుడి, సమ్మక్క సారక్క గుడి వస్తుంది. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ చూస్తూ ఉండండి. సో అసలు ఎందుకు వెళ్ళాము అంటే ఆరు బేబీది మొక్కుందండి. ఆరు బేబీ ఎత్తు బంగారం ఇస్తారు అనేసి అమ్మ మొక్కుకున్నారనమాట. అందుకనేసి ఆ మొక్కు తీర్చుకోవడం కోసం ఇప్పుడు మేము ఈ ప్లేస్కి వచ్చాము.
సో ఇండియా వెళ్ళిన తర్వాత అంకుల్ వాళ్ళని కలవడం చాలా బాగా అనిపించింది. అంటే యూఎస్ఏలో వచ్చినప్పుడు చూస్తాం కానీ కలవడం అలా ఉంటుంది. కానీ మళ్ళీ ఇండియాలో వెళ్ళి కలవడం అంటే మేము కూడా ఇంకా గుడికి వెళ్తున్నాం అనేసి ఇంకా అంకుల్ వాళ్ళది కూడా అక్కడే కదా అనేసి కలిసాము. అలా కలిసి వచ్చిందనమాట. సో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఈ జామ చెట్లు అలాగే పపాయ చెట్లు ఉన్నాయి. నాకు పపాయ అంటే చిన్నప్పటి నుండి అయినా చాలా ఇష్టం. నేను బాగా తింటాను మంచిగా. అంటే వేడి అని చెప్పినా కూడా బట్ స్టిల్ నాకు ఎక్కువగానే తింటాను. ఇంకా దాని బెనిఫిట్స్ దానికే ఉంటాయి కదా. సో దట్టు ఏంటంటే నేను ఇంట్లో చెట్టు ఉంటే ఆ చెట్టుకు అంటే డైరెక్ట్గా పండితే ఇట్లా కోసుకొని తినేస్తాం కదా. సో అలా ఇష్టం అనమాట. సో అందుకనేసి ఇంకా ఆంటీకి అదే పపాయ చెట్టు ఉందా, నాకు ఇష్టం ఆంటీ పపాయ అనగానే అంకుల్ని పంపించేశారు కోసుకొని రావడానికి. సో అంకుల్ ఆ గోడ ఎక్కేసి ఇంకా పపాయాలు కట్ చేసి తీసుకొచ్చారు. మా హస్బెండ్ వెళ్తున్నారనమాట ఇక్కడ ఆ పపాయాస్ పిక్ చేసుకోవడానికి. అంటే అంకుల్కి పైన ఉండి మళ్ళీ పడేస్తే పాడైపోతాయి కదా. సో డైరెక్ట్గా ఇంకా తీసుకోవడానికి వెళ్ళారు. బేబీ నాకు కావాలి ప్లీజ్, అది నాకు ప్లీజ్ ఇంటికి వెళ్ళే తిందామా? అది నాకు ప్లీజ్, అది నాకు. సో ఇక్కడ చెట్టు నుండి తీసుకురాగానే ఫస్ట్ అయితే ఇంకా వాష్ చేసాము. ఇలా బకెట్లో వాటర్ పోసి ఆ వాటర్లో ఇంకా పపాయ వేసి వాష్ చేసాము. దాని తర్వాత ఇంకా ఇంటికి తీసుకెళ్ళాము. ఆంటీ ఇచ్చారనమాట ఇంటికి తీసుకెళ్ళండి అనేసి. ఇంటికి వెళ్ళాక తినేసామండి. భలే యమ్మీగా స్వీట్గా భలే ఉన్నాయి. సో అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పుకో. అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పుకో. సో ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు దారిలో ఇలా రోడ్ల మీద అంతా కూడా మొక్కజొన్న ఆరబెట్టారు. బట్ ఇది చాలా రిస్కీ అనిపించింది. ఎందుకంటే దాని చుట్టూ కూడా ఇలా రాళ్ళు పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, రాళ్ళు చాలా పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారనమాట. సో ఏంటంటే మనకి నైట్ టైం వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది. సో అది కొంచెం నాకు డేంజర్ అనిపించింది. అండ్ అలాగే ఇది ఆ రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ నేను వెళ్ళలేదు. సో నాన్న వెళ్ళి ఇలా బెల్లం జోకిస్తారు కదా 6 బేబీ ఎత్తు. సో అలా 6 ఎత్తు బెల్లం జోకించి తీసుకొని వచ్చారు ఇంటికి. సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఈ టెంపుల్ ఇంకా మనకి ఆ తిరునాళ్ళ టైంలో అయితే చాలా రష్ ఉంటుందంట. ఇదంతా కూడా ఇంకా వెహికల్స్, షాప్స్, జనాలతో నిండిపోతారంట. అంత అసలుకి ఇంకేంటి ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారంట. సో అలా చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడికి కూడా చాలా వస్తారంట. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా ఎక్కడెక్కడి నుండో చాలా ఊర్ల నుండి వచ్చి ఇక్కడ మొక్కుకుంటారంట. సో అవన్నీ కూడా నాకు తెలిసినవి నేను షేర్ చేస్తున్నాను. అంకుల్ ఆంటీ అన్నీ చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ వాటి గురించి. సో నాకేంటంటే గుర్తున్నవి అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ కొండా మురళి గారు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ నాన్న గారిది ఫొటోస్తో విగ్రహం కాదు, జస్ట్ ఫొటోస్ అలా పెట్టారు అక్కడ. అండ్ ఇక్కడ ఇది బాగా అనిపించింది నాకు. తల్లి ముఖం చూడని బిడ్డ, వాన ముఖం చూడని పైరు ఒకటే. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేకపోయాడు, అందుకే అమ్మను సృష్టించాడు. బాగుంది కదా అది అనేసి నేను వీడియో తీశాను. చెల్ల గుడ్ బాయ్.
అక్కడికంటే వెళ్ళిపోదారు బేబీ. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి, నాకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే గుర్తొచ్చింది. సో మాకు ఈ సమ్మక్క సారక్క గురించి తెలియనప్పుడు, అంటే మా సైడ్ ఎక్కువగా తెలీదు. సో మా అమ్మకి మా అన్నయ్య పుట్టిన తర్వాత ఎవరో చెప్పారంట, ఇలా ఇలా ఉంటారు, ఏది మొక్కుకున్నా జరుగుద్ది అనేసి. అప్పుడు మా అమ్మ ఒక అమ్మాయి కావాలి అనేసి మొక్కున్నారంట, ఒక ఆడపిల్ల పుడితే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అనేసి. అలా మొక్కుకుంటే నేను పుట్టానన్నమాట. సో అంటూ ఉంటారు, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారనమాట, ఇలా మొక్కుకున్నాను సమ్మక్క సారక్కకి, అందుకే పుట్టావు అనేసి. సో అది గుర్తొచ్చింది. అలాగే అక్కడ మొత్తం కూడా లోపలంతా కూడా స్టోన్తో, బండ వచ్చేసి స్టోన్తో ఉందండి. ఎండ మామూలుగా లేదు కదా, ఇంకా ఎండలు ఎలాగో ఉన్నాయో మీకు తెలుసు. సో అలా అడుగు పెడితే చాలు అసలు ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి. అది ఏంటి, స్కిన్ కూడా, ఇంకా వాటి స్కిన్ కూడా ఇలా బొబ్బలు వచ్చేసి స్కిన్ కూడా లేసేలాగా ఉందన్నమాట పాదాలది. సో ఇంకా చాలా కష్టపడ్డాము, ఉరుక్కుంటూ వెళ్ళే వాళ్ళం దేవుడి దగ్గరికి వెళ్ళి. అక్కడ చిన్నగా ఇలా పట్టలు వేసారు కదా, ఏదో క్లాత్స్ వేసారు. సో దానిపైన నిల్చున్నాము, బట్ స్టిల్ చాలా ఎండగా ఉందండి. అండ్ అలాగే ఇక్కడ ఈ లోపలే, టెంపుల్ లోపలే మనకి చెట్లు, ఇవి పండ్లు తింటారంట, ఉడుగు చెట్లు అంటారంట. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో చిన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, ఒకటి మా ఊరి దగ్గరలో ఒక చెట్టు ఉండేది, బట్ అది ఇప్పుడు లేదు. సో యా ఉంది కదా, ఇంకా వాటికి మొత్తం చెట్టు నిండా పండ్లే అండి. సో అందుకనేసి కొన్ని అయితే తీసుకొని వెళ్ళాము, అలా గుర్తుంటుంది కదా అనేసి. అండ్ యా అలా అంకుల్ లాంటి అందరూ హెల్ప్ చేశారు, ఇలాగ అంటే ఫ్రూట్స్ అన్నీ పిక్ చేసుకోవడానికి. అండ్ అలా ఇక్కడ టైం స్పెండ్ చేసామండి. ఇక్కడ నుండి డైరెక్ట్గా మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఈ వీడియో లెంత్ ఎక్కువగా అవ్వద్దు అనుకుంటా. సో అందుకనేసి నేను నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి, మీకు ఎలా అనిపించింది అనేది కూడా షేర్ చేయండి. అండ్ యా నేను కూడా ఇంకా ఇండియా వెళ్ళినప్పుడల్లా కుదిరితే ఇక్కడికి కూడా రావాలి అనేసి నేను మొక్కుకున్నాను. అండ్ చాలా ఇంకా ఇండియా వెళ్ళినప్పుడు ఏంటంటే మేము చాలా వరకు వెళ్ళలేదండి, కుదరలేదు అసలుకి. ఆ ఎండలకి అసలుకి చాలా ఇదిగా అయిపోయింది, అందుకని ఇంకా మేము వెళ్ళలేదు. చాలా టెంపుల్స్ అనుకున్నాము, ఎక్కడికి వెళ్ళలేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. See you in the next video. Bye bye. Take care.